హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ ఐటెం క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలో సైడ్ డిష్గాను లేక ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గాను కూడా పెట్టచ్చండి. చాలా ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది. క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. దాంట్లో ఒక్క శనగపిండి అండి 2-3 స్పూన్లు పడుతుంది అంతే. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే బియ్య పిండి కలపచ్చండి. రుచికి సరిపడా ఉప్పు, కారం అండి, అంతేనండి. ఇవన్నీ మంచిగా బాగా కలిపేసేసుకోవాలి చక్కగా. క్యాబేజీ నేనైతే ఇంత కొంచెం సన్నగా తరుగుతున్నాను, ఇంకొంచెం పెద్దగా కావాలన్నా తరుక్కోవచ్చండి. ఇలా అయితే పిల్లలు చూడగానే తినాలి అనిపిస్తుంది అని అనుకున్నాను, అందుకని ఇలా సన్నగా కట్ చేసుకుంటాను. ఇలా మొత్తం అన్నీ పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. దీంట్లో మనము ఉల్లిపాయ పకోడీలకి పట్టినట్టుగా శనగపిండి పట్టదు, అలానే వాటర్ కూడా అంతగా పట్టవండి. క్యాబేజీ పకోడీ చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. వాటర్ కూడా చూస్తున్నారు కదండి, జస్ట్ ఇలా చేతిలో పోసుకొని 2-3 సార్లు పోసుకొని ఇలా కలిపేస్తే మనకి జస్ట్ ఆ పిండి పడితే చాలన్నమాట. ఎక్కువగా కూడా వాటర్ అక్కర్లేదండి, జారుడుగా కూడా కాదు, జస్ట్ ఇలా గట్టిగానే ఉండాలండి. చూస్తున్నారు కదా. ఇంకా బాండి వేడెక్కిన తర్వాత మనం అందులో వేసేసుకోవడమేనండి. జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్లో. ఇలా చక్కగా వేయించుకుంటూ ఉండండి. ఆయిల్ మొత్తం హీట్ ఎక్కాక వేసుకున్నాం కదండి, మనం మీడియంలో పెట్టుకోవాలి, ఇదంతా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకున్నట్టయితే వెంటనే కలర్ మారిపోతుంది, అది అంత టేస్టీగా ఉండదు, లోపలంతా పచ్చిగా ఉంటుందండి. సో అందుకని మీడియంలో పెట్టుకొని ఈ వర్ణం వచ్చేంత వరకు చూసుకొని జాగ్రత్తగా తీసేసుకొని పెట్టుకోండి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అచ్చం మనకి బయట కానీ చూస్తూ ఉంటాం కదా కర్రీ పాయింట్లలో, ఎట్లా వచ్చాయా అనుకుంటూ ఉంటాం కదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువ శనగపిండి వాటర్ని చూసుకొని వేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి క్యాబేజీ పకోడీ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.